బతుకమ్మ పండుగ పూలనే దైవంగా కొలిచే పండుగ ఇదే. దేశమంతా నవరాత్రులు ప్రారంభమవటానికి ఒక్కరోజు ముందుగానే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలు కావటం విశేషం. భాద్రపద అమావాస్య రోజు నుంచి 9 రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఒక్కో రోజు ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకలకు ఎంతో విశిష్టత ఉంది. బతుకమ్మ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది పూలు, నైవేద్యాలు. 9 రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకు ఒక రూపంలో బతుకమ్మను కొలుస్తారు. పూలనే దేవతలుగా కొలిచి ప్రకృతిని ఆరాధించే పండుగ ఇది. చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు, మహిళలందరూ ముస్తాబై బతుకమ్మలను ఒక్కచోట అందంగా చేర్చి ఆటపాటలతో కొలుస్తారు. తమ సౌభాగ్యం కలకాలం నిలవాలని గౌరమ్మను వేడుకుంటారు. 9 రోజుల వేడుకలో ఒక్కరోజు మినహా మిగిలిన అన్ని రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై చివరి రోజున సద్దుల బతుకమ్మగా ఈ వేడుక ముగుస్తుంది. తొలి చివరి రోజు 2 వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. పువ్వులు, కాండాలను నోటితో తెంపుతారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అంటే 2వ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ కాబట్టి ఆ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఆ రోజు అట్లు నైవేద్యంగా పెడతారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు నైవేద్యం సమర్పించరు, బతుకమ్మ ఆడరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఆ రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా సిద్ధం చేసి అర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఆఖరి రోజు సద్దుల బతుకమ్మను దుర్గాష్టమి రోజున జరుపుకుంటారు. చిరుధాన్యాలను పిండిగా చేసి సత్తుపిండి తయారు చేసి వాయినంగా ఇచ్చుకుంటారు. చివరి రోజు బతుకమ్మను తీసుకెళ్లి చెరువుల్లోనూ, సరస్సుల్లోనూ, కుంటల్లోనూ నిమజ్జనం చేసి ఇంటికి వస్తారు.